హైవ్యూర్స్ ముందు శుభవార్త చెప్పాలో దుర్వార్త చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఫస్ట్ దుర్వార్తే చెప్తా. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి కేసీఆర్ అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి పార్టీల వాళ్ళు నిరుద్యోగులు అంతా కలిసి పోరాడారు. తెలంగాణ వచ్చింది. అయితే కేసీఆర్ ఏం చెప్పాడు? కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరిని పర్మనెంట్ చేస్తా, తెలంగాణలో ఇక మీదట కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎవరు ఉండొద్దు అన్నారు. నాకు తెలిసి ఫస్ట్ 5 yearsలో చేయాలి. ఆ తర్వాత చేశారు. అది కూడా ఇప్పుడు మన 2023 ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 16. వీరిలో ఎక్కువగా విద్యాశాఖలో ఉన్నారు, అంటే కాలేజీలో జూనియర్ లెక్చరర్స్ అన్నట్టు. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వైద్య శాఖ. సో వైద్య శాఖ విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎవరినైతే రెగ్యులరైజ్ చేసి పర్మనెంట్ చేశారో యాజ్ పర్ జీవో నెంబర్ 16, అది ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమన్నారు? మరలా వారిని పర్మనెంట్ చేయొద్దు, అగైన్ ఇంతకుముందు ఎలాగైతే ఉన్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్, ఆ బేసిస్లోనే వాళ్ళు ఉండాలి అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అంటే, ఎగ్జిస్టింగ్ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళని నిజంగా పర్మనెంట్ చేయాలని అనుకుంటే హైకోర్టుకి వెళ్ళాలి. సో వీళ్ళు ఏమంటున్నారు? ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి. సో సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ముందు హైకోర్టు నుంచి తీర్పు కాపీ రావాలి, ఆర్డర్ కాపీ. అది వచ్చాక దాన్ని బట్టి మేము ఫాలో అవుతామని అంటున్నారు. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి ఎవరు భయపడవద్దు, వేరే వేరే పిచ్చి ఆలోచనలు ఏం చేయకండి, ధైర్యంగా ఉండి అంతా మంచి జరిగింది. ఓకేనా? నెక్స్ట్ శుభవార్త, విద్యుత్ శాఖకు సంబంధించి వైద్య అండ్ విద్యాశాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్కి దుర్వార్త ఉందని చెప్పింది. ఇప్పుడు చెప్పబోయేది అన్ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వీరికి దాదాపు 3500 పోస్టులు దాదాపు ఇప్పుడు నోటిఫికేషన్ త్వరలో రాబోతా ఉంది. ఏ రకంగా? జూనియర్ లైన్మెన్లు తెలంగాణ వ్యాప్తంగా, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంకొన్ని అసిస్టెంట్ పోస్టులు అవన్నీ ఖాళీగా ఉన్నాయంట. ఎవరైనా 3500 ఉండొచ్చు అంటున్నారు. సో త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఆడవారు కూడా జూనియర్ లైన్మెన్లుగా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఆడవారు ఎవరైతే మేము లైన్మెన్గా చేస్తాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, వారు కూడా రెడీగా ఉండండి. ఇక ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులుగా ఉండి హైకోర్టు తీర్పు వల్ల ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా మారుతున్నారో వారందరికీ ధైర్యం ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందుకు వెళ్ళని కోరుకుంటూ ఉన్నా. నేను మరలా చెప్తున్నా, నేను ఆంధ్ర వ్యక్తినైనా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్లో నిజంగా తెలంగాణకు వస్తే ఖచ్చితంగా ముందు న్యాయం చేయాల్సింది ఎవరైతే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారో వారికి అని చెప్పేసి నేను పోరాడాను. ఓ రకంగా ఎన్నో వీడియోలు కూడా నేను చేస్తున్నా, టీవీ డిబేట్లు కూడా ఇదే అడుగున్నా. 2020 నేను ప్రతిధ్వనిలోంచి బయటకు వచ్చిన రోజు 2020 ఆగస్టులో, అప్పటి వరకు నా ప్రతిధ్వని ఈటీవీ డిబేట్స్లో కానీ, ఈవెన్ 2022 నేను అరౌండ్ మే ఆర్ జూన్ వరకు హెచ్ఎంటీవీలో ప్రైమ్ టైమ్ డిబేట్లు చేశాను మోడరేట్గా. అప్పుడు కానీ అండ్ అంతకుముందు ఉన్నప్పుడు రకరకాల ఛానల్స్లో కానీ ఎప్పుడు ఇదే అడిగేవాడిని. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, నిధులు బాగానే కనిపిస్తున్నాయి, నీళ్లు కూడా ఓకే బాగానే ఉన్నాయి, నియామకాలు ఎక్కడ తెలంగాణలో అంటూ ఉండేవాడు. ఇప్పటికీ నిజంగా ఉద్యోగుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో తెలంగాణలో అన్యాయం జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే కొంచెం న్యాయం జరుగుతున్న మూమెంట్లో ఈ కోర్టులు వచ్చేసి ఇవి రాజ్యాంగ ప్రకారం చల్లవంటూ అవి ఇస్తున్న తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి సరికొత్త తలనొప్పులు తీసుకొస్తూ ఉన్నాయి.